హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 2025 టు 2026 మధ్యన రిలీజ్ అయ్యేటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి క్యాలెండర్ని రీసెంట్గా అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఇందులో చాలామంది ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీ పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ మీరు చదవాల్సినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటనేది బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఈ వీడియోలో చెప్తాను. మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోకి 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎస్ఎస్సికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి ఆస్పిరెంట్ అయినట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి జీడీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం బెస్ట్ ఫ్యాకల్టీ చేత వీడియో క్లాసెస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేయించడం జరిగింది. సో మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్స్ని మీరు తీసుకోండి. మీకు 1 year వ్యాలిడిటీతో 499 రూపీస్కి మేము మీకు ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎస్ఎస్సి సాధన అనేటువంటి ఫుల్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కి మీరు పొందవచ్చు. అలాగే రాబోయేటువంటి నెక్స్ట్ మనకి ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్స్ ఉన్నటువంటి ఎస్ఎస్సి జీడీ కోర్స్కి కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎగ్జామ్స్కి మారథాన్ ఫుల్ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. 6 months వ్యాలిడిటీతో మీరు 499 రూపీస్కి సంబంధించి పే చేసి ఈ కోర్స్ తీసుకోవచ్చు. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ జీకేకి సంబంధించి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. 25,000 ప్లస్ బిట్స్ అయితే ఉన్నాయి. అన్ని మెటీరియల్స్ కలిపి 199 రూపీస్కి మీకు 6 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో కూడా మీరు పంపించుకోవచ్చు. వాటిని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అందులో హోమ్ పేజ్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. అందులో మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సికి సంబంధించి మనకి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్కి తగ్గట్టుగా మనకి ఒక 1 week అటు ఇటుగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి చెప్పిన టైంకే మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి మనకి ఇమ్మీడియట్గా సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసే విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి టాప్ మోస్ట్ జాబ్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇందులో చాలామంది ఎక్కువగా ప్రిపేర్ అయ్యేటువంటి జాబ్స్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆర్ హవాల్దార్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అని చెప్పేసి ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా నేను మీకు డీటెయిల్ వీడియో, క్వాలిఫికేషన్స్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వీడియోస్ అయితే చేస్తాను. మీరు మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇందులో మీరు ఎస్ఎస్సి సిజిఎల్ అనేటువంటి రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు క్యాలెండర్లో చూసుకోవచ్చు. ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి మనకి నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ టైర్ 1 ఎప్పుడు ఉంటుంది, వాటి యొక్క రిజల్ట్స్ ఏంటనేది కూడా మనకి క్లియర్గా క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అనేటువంటి ఈ జాబ్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా కలుపుకొని మీరు ఈ గ్రాడ్యుయేషన్ కింద ఉండేటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి గ్రూప్ బి, గ్రూప్ సి స్థాయి పోస్టులు ఉంటాయి. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్తో పాటు రైల్వేలో గ్రూప్ బి పోస్టులు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు, సిబిడిటి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సంబంధించినటువంటి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఈ పర్టికులర్ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. మనకి మన సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాలోనే మీరు ఎగ్జామినేషన్ రాసుకునే విధంగా టైర్ 1, టైర్ 2కి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ కూడా చేసుకునే అవకాశం కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అంటారు. ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి మ్యాక్సిమం మీకు 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఈ పోస్టులకు కూడా ఎస్సీ ఎస్టీస్కి 5 years, ఓబీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో ఉండేటువంటి పోస్టులు ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి ఎల్డీసీ అని చెప్పేసి అంటారు. దీనితో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి కూడా మనకి పోస్టులు అయితే ఉంటాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా లోయర్ డివిజన్ క్లర్క్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 10+2 క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు రీజనల్ లాంగ్వేజెస్ అయినటువంటి 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 25 సంవత్సరాలు కానీ లేదా 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే ఉంటే అప్లై చేసుకోవచ్చు. కొన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఎంటీఎస్ పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాలు అడుగుతారు. కొన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి మల్టీ టాస్కింగ్ లేదా హవాల్దార్ పోస్టులకి 27 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది. వీటికి కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు రీజనల్ లాంగ్వేజెస్ 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మరొక నోటిఫికేషన్, ఎక్కువ వేకెన్సీస్తో ఎస్ఎస్సి నుండి రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ పోస్టులకి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో వీటికి కూడా ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉండేటువంటి పోస్టులు వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ కింద ఉండేటువంటి సిఆర్పిఎఫ్ కింద ఉండేటువంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఐటీబీపీ కానిస్టేబుల్ జాబ్స్, అలాగే మనకి సశస్త్ర సీమా బల్ అని కానీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని కానీ ఇలాగ మనకి చాలా జాబ్స్ అయితే ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు రీజనల్ లాంగ్వేజెస్ 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి, ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి, ఎస్ఎస్సి జీడీ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ అయితే మీరు కలిగి ఉండాలి. ఈ 3 కోర్సెస్ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. 499 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా బెస్ట్ ఫ్యాకల్టీతో మేము మీకు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్కి సంబంధించిన కోర్సెస్ అయితే మీకు 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ఆఫర్ మీకు ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. అలాగే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనకి ఫిబ్రవరిలోనే ఉంది కాబట్టి 6 months వ్యాలిడిటీ కల్పిస్తూ మేము మీకు ఈ ఫుల్ కోర్స్ అయితే ఇస్తున్నాము. ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా ఫ్యూ డేస్లో అప్డేట్ చేసి మేము మీకు ఈ ఫుల్ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డెమో వీడియోస్ చూసి ఇమ్మీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. మీకు ఈ 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఈ జాబ్స్ వైజ్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి గతంలో 4 టైర్స్ ఉండేవి, కానీ ఫ్యూ ఇయర్స్ నుంచి మనకి 2 టైర్స్తోనే కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. ఇందులో మనకి టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి ఉంటుంది. టైర్ 1, టైర్ 2 రెండు కూడా మనకి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి వారు టైర్ 2కి ఎలిజిబిలిటీ అయితే పొందుతారు. టైర్ 1లో మీకు వచ్చినటువంటి మార్కుల్ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది టోటల్ మార్క్స్లో. కాబట్టి టైర్ 1, టైర్ 2 మీకు రెండు కూడా ఇంపార్టెంటే. టైర్ 1లో మీరు మంచి స్కోర్ చేస్తే టైర్ 2లో మీరు కొంచెం మంచిగా తెచ్చుకున్నా కూడా మార్కులు మీకు ఈజీగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. టాప్ మోస్ట్ ఇండియాలో ఉండేటువంటి సివిల్ సర్వీసెస్ తర్వాత ఉండేటువంటి జాబ్స్ ఈ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. కాబట్టి డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ మీ యొక్క ప్రిపరేషన్ ఎప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇంకా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ డిప్లొమా పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి సంబంధించి ఫస్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి సంబంధించి టైర్ 1 ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇక్కడ హవాల్దార్ పోస్టులకి సంబంధించి మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్ పోస్టులకి ఎటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ ఉండదు. ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఎస్ఎస్సి ఎంటీఎస్లో మంచి మార్కులు కనుక మీరు తెచ్చుకున్నట్లయితే సింగిల్ ఎగ్జామినేషన్లో మీకు ఈజీగా జాబ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాన్ని టైర్ 1గా కన్సిడర్ చేయొచ్చు. ఈ రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది అందరికీ ఉంటుందన్నమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి.
ఈ విధంగా మనకి ఈ 4 జాబ్ రోల్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి. ఎస్ఎస్సి సీజీఎల్ మనకి 10,000 ప్లస్ వేకెన్సీస్తో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది 2025లో. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మ్యాక్సిమం మనకి 5,000 ప్లస్ వేకెన్సీస్తో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఈసారి మనకి 8,000 ప్లస్ వేకెన్సీస్తో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎస్ఎస్సి జీడీ అయితే మనకి 30,000 నుంచి 40,000 రూపీస్ 30,000 నుంచి 40,000 వేకెన్సీస్ వరకు మనకి యాజ్ యూజువల్గా ఎప్పుడూ రిలీజ్ అయ్యేటువంటి వేకెన్సీస్తోనే మనకి టాప్ మోస్ట్ వేకెన్సీస్తో ఎస్ఎస్సి జీడీ అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ 4 జాబ్ రోల్స్ కలుపుకొని మనకి 60,000 ప్లస్ అయితే మనకి జాబ్స్ అయితే ఉంటాయండి. మీకు అప్ టు డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ జాబ్స్ నుంచి ఈ అన్ని జాబ్స్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు ఏజ్ లిమిట్ కూడా ఉన్నట్లయితే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఎస్ఎస్సి సీజీఎల్ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే సిహెచ్ఎస్ఎల్ క్రాక్ చేయొచ్చు, ఎంటీఎస్ క్రాక్ చేయొచ్చు, అలాగే మీరు ఇక్కడ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా క్రాక్ చేయొచ్చు. దీనితో పాటు ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్స్ కూడా మీరు క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాము అంటే మీకు ఒక 2 మంత్స్ వరకే టైం ఉంటుంది టైర్ 1 ఎగ్జామినేషన్స్కి. ఆ 2 మంత్స్లో మీరు ప్రిపేర్ అవ్వలేరు కాబట్టి మీరు ఎప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 4 జాబ్స్కి సంబంధించి ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, అలాగే ఎస్ఎస్సి జీడీ లాంటి ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఎప్పటి నుంచి మీరు చదవాల్సినటువంటి బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బుక్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బుక్స్ ఏం కొనుక్కోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే యాప్టిట్యూడ్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అభ్యర్థులకైనా మనకి ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి బుక్స్ అయితే చాలా హెల్ప్ చేస్తాయండి. సో మీరు ఈ బుక్స్ అయితే కొనుక్కోండి, ఇవైతే మీకు సరిపోతుంది. తర్వాత రీజనింగ్కి సంబంధించి కూడా మనకి ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి బుక్స్ అయితే ఉంటాయి. ఈ బుక్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంక్లూడింగ్ అమెజాన్ లింక్స్తో సహా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ లింక్స్ పైన క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఈ బుక్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి జీకేకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి అయితే లూసెంట్స్ జీకే అని చెప్పేసి ఉంటుంది. అన్ని టాపిక్స్ మనకు ఉంటాయి, ప్రతి సిలబస్ కూడా కవర్ చేస్తారు. మిస్లీనియస్ టాపిక్స్ ఉంటాయి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి స్టాటిక్ జీకే ఏ విధంగా ఉంటుందో అవి కూడా ఉంటాయి. దీనితో పాటు మనకి ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ ఇవన్నీ కూడా మనకి జీకేలో ఉండేటువంటి అన్ని టాపిక్స్ కూడా మనకి లూసెంట్స్ జీకేలో ఉంటాయన్నమాట. అదే తెలుగు మీడియం అభ్యర్థులకైతే హైటెక్ విజయ రహస్యం అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ఆ ఒక్క బుక్ అయితే మీకు సరిపోతుంది తెలుగు మీడియం అభ్యర్థులకి. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని లేదా ఎస్పి బక్షి అని చెప్పేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బుక్స్ అయితే ఉంటాయి. ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. చాలా మంచి బుక్స్ అనమాట. ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అనేటువంటి బుక్ని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. లేదు మీరు ఎస్పి బక్షి తీసుకుందాం అనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. సో రెండు కూడా మంచి బుక్సే. బట్ నేను ఈ ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అనేటువంటి బుక్ని నేను చదివాను కాబట్టి సో నాకు ఈ బుక్ ఏ విధంగా ఉంటుందనేది నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఇది సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ బుక్ కూడా మీరు కొనుక్కోండి. ఈ బుక్స్ లిస్ట్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే మీరు ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించి మనకి ఏ ఎగ్జామినేషన్ అయినా, సీజీఎల్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా, జీడీ అయినా కూడా మనకి 60 to 70% ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ నుంచే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి యాప్టిట్యూడ్, రీజనింగ్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కిరణ్ ప్రకాశన్ అని చెప్పేసి మీకు ప్రీవియస్ పేపర్స్ బుక్స్ అయితే ఉంటాయి. అవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అవి కొనుక్కోండి. 1997 నుంచి 2024 వరకు జరిగినటువంటి అన్ని ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ఇయర్స్తో సహా మెన్షన్ చేస్తూ ఈ కిరణ్ ప్రకాశన్ అనేటువంటి బుక్స్లో మనకి లిస్ట్ అంతా కూడా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో మనకి ఈ బుక్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయండి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి. ఇంకా తెలుగు మీడియం అభ్యర్థులకి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి యాప్టిట్యూడ్, రీజనింగ్ అయితే మనకి మంచి బుక్స్ అయితే లేవు, అందుకే నేను మీకు సజెస్ట్ చేయట్లేదు. ఇంకా జీకే ఇంగ్లీష్కి సంబంధించి అయితే మేము బిఎస్కే సార్ ప్రీవియస్ బిట్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, మేము ప్రిపేర్ చేసినటువంటి బిట్స్ అనమాట. 1997 నుంచి ఓకే ఫర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి సంబంధించి 1997 నుంచి 2024 వరకు అన్ని ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా కలిపి మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. 199 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ఆ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీరు ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఆ కోర్స్ తీసుకున్న తర్వాత పీడిఎఫ్ ఓపెన్ చేసి మీరు
ఆ పీడిఎఫ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్లోకి వస్తాయి. మీరు ఆ పీడిఎఫ్స్ని ప్రింట్అవుట్ కూడా తీసుకొని చదువుకోవచ్చు. కాబట్టి జీకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వరకు ప్రీవియస్ పేపర్స్ విషయానికి వస్తే మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి 199 రూపీస్కి సంబంధించిన కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. అలాగే 499 రూపీస్కి సంబంధించినటువంటి క్లాసెస్ కోర్సెస్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఈ రెండు కూడా మీకు చాలా చాలా హెల్ప్ చేస్తాయి. రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మనం ప్రొవైడ్ చేసినటువంటి ఈ పర్టికులర్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బిట్స్ నుంచే చాలామందికి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో చాలామంది మంచిగా అటెంప్ట్ చేశారు. సో యాప్టిట్యూడ్ రీజనింగ్ వరకు వచ్చేసి మీరు కిరణ్ ప్రకాషన్ బుక్స్ కొనుక్కోండి. ఇంకా జీకే ఇంగ్లీష్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి మేము ప్రొవైడ్ చేసినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి అండ్ ఈ బుక్స్ అయితే తీసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్లో అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ లింక్స్పై క్లిక్ చేసి ఇమ్మీడియట్గా మీరు ఆ బుక్స్ అయితే కొనుక్కోండి. మీకు 1 వీక్లో మీ ఇంటికి వచ్చేస్తాయి. మీకు నచ్చితే మీరు ఉంచుకోవచ్చు, లేదు అంటే మీరు రిటర్న్ పెట్టుకోవచ్చు లేదా రీప్లేస్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే మీరు ఈ బుక్స్ అనేవి కొనుక్కొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మేము ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్ ఖచ్చితంగా తీసుకోండి. మీకు అవి 100% హెల్ప్ చేస్తాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి 1 year వ్యాలిడిటీ ఫుల్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ దీనితో పాటు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి మారథాన్ ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీతో 499 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్కి సంబంధించినటువంటి 1997 నుంచి అడిగినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్పై క్లిక్ చేస్తే మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.